డివిజన్ ప్రచారంలో భాగంగా ఇంత భారీ ఘన స్వాగతం పలికిన శ్రీ వెంకటరమణ బోర్వెల్స్ అసోసియేషన్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన తర్వాత లోకల్ సమస్యలు చాలా తెలిసాయి. ముఖ్యంగా నడివంక గత వర్షాలు వచ్చినప్పుడు పొంగి పొర్లినప్పుడు మొత్తం ఇల్లు లేకంత నీళ్ళు వచ్చినాయి. కేవలం ఇది ఇక్కడ ఉండే ఎమ్మెల్యే ఇబ్బంది వల్ల ఎమ్మెల్యే చేతగానితనం వల్ల ఈ సమస్య తలెత్తింది. ఇక్కడ రిటైనింగ్ వాల్ ఒకటి కట్టించేస్తే వాటర్లో ఇళ్ళలోకి వచ్చేటివి కాదు.
గత ఎన్నికల్లో ఆయన ప్రచారంలో భాగంగా నడిమంకలో రిటర్నింగ్ వాల్ కట్టిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ కనీసం మొదలు పెట్టిన దాఖలాలు కానీ లేవు, కనీసం బడ్జెట్ ఇప్పించిన దాఖలాలు కానీ లేవు. అలాగే ఇక్కడ మసీదుల దగ్గర డ్రైనేజ్ సమస్య ఉంది అంటున్నారు. అలాగే నడిమంకలో విగ్రహాలు పెట్టి మొత్తం నడిమంకలు నాశనం చేస్తానని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవే కాకుండా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా ఈ రిటర్నింగ్ వాళ్ళని మేము నిర్మిస్తామని చెప్పేసి 47, 45, 41 డివిజన్ వాళ్ళకి తెలియజేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనంతపూర్కి ఔటర్ రింగ్ రోడ్ అయితేనేమి, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే ఏమి, డంపింగ్ యాక్ట్ షిఫ్టింగ్ అయితే ఏమి, ఇవన్నీ మేము చేసేది మేమే, గెలిచేది మేమే. ఇక్కడ ఈ ఏరియాలో చాలా మంది ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర ఊర్లు దీనిపైన మీ కామెంట్ ఏమన్నా? అనంతపురం వెనుకబడిన జిల్లా, వ్యవసాయం మీద ఆధారపడిన జిల్లా. ఖచ్చితంగా అనంతపురం జిల్లాకి పరిశ్రమలు తీసుకొస్తే మా నాయకుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఒక SEZ కానీ లేకపోతే ఒక పారిశ్రామిక వర్గం తీసుకొచ్చి ఖచ్చితంగా వలసలు ఆపుతాం. ఇక్కడ ఉండే నిరుద్యోగ సమస్య ఏదైతే ఉందో ఖచ్చితంగా మేము పోవడానికి ట్రై చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన దగ్గుపాటి అన్న గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ 47వ డివిజన్ లో అనేక సమస్యలు ఉన్నాయి. ముందుగా సైడ్ వాల్ నిర్మాణం వల్ల ఇంతకు ముందు వరదలు వచ్చినప్పుడు అనంత వెంకటరామిరెడ్డి అధికారంలో ఉండి కూడా ప్రజలకి ఎటువంటి న్యాయం చేయలేకపోయాడు. ఆ బోర్వెల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 5 రోజుల పాటు భోజనము, వాళ్ళకి నిద్ర, వాళ్ళకి ఉండడానికి వసతి కల్పించింది బోర్వెల్ అసోసియేషన్. వెంకటరామిరెడ్డి గారు రావడం, ఫోటోలు ఇవ్వడం, వెళ్ళడమే చేశారు తప్ప ఏ ఒక్కరిని ఆదుకున్న పాపాన పోలేదు. ఈ రోజు నడిమంకులో కూరగాయలు అమ్ముకునే రైతుల్ని కూరగాయలు అమ్ముకొని బతికే వాళ్ళను కూడా అక్కడ విగ్రహాలు పెట్టించి వాళ్ళకి ఎటువంటి స్థితి లేకుండా జీవనాధారం పోగొట్టి వాళ్ళకి ఎటు కాకుండా చేసి అనంత వెంకటరామిరెడ్డి అనంతపురం నగరంలో ఎటువంటి ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మనం ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే తప్పకుండా వెంకట ప్రసాద్ అన్న గారిని గెలిపించుకుంటే ఖచ్చితంగా మనకు మన నగరానికి మంచి రోజులు వస్తాయని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారాలు. ప్రసాద్ అన్నకి కూడా అట్లా మాకు పని కల్పించి లేకపోతున్నాడు వెంకటరామిరెడ్డి అన్న. మాకు ఇప్పటికైనా కానీ మాకు ప్రసాద్ అన్న మాకు గవర్నమెంట్ తో మాకు మా బతుకుతేరు గవర్నమెంట్ అసోసియేషన్లే. మేము వేరే రాష్ట్రాలకు పోతుంటే ఆ రాష్ట్రాల్లో కూడా మా ఊళ్ళో మీ రాష్ట్రంలో అంటే మా రాష్ట్రానికి వస్తున్నారు, మేము ఎట్లా బతికేది అని మమ్మల్ని పని అడుగుతున్నారు, తరుముతున్నారు. మా వాళ్ళు పద్దెన్న పనులకు పోకపోతే జరిగేది కూడా తక్కువైతుంది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా తెలుసుకొని పెద్ద వాళ్ళకే వర్కులు ఇవ్వకుండా గవర్నమెంట్ వర్కులు మా ఊళ్ళకి అదే ఊరుతుంది కాబట్టి మా ఏడని కానీ గవర్నమెంట్ టెండర్ లేకోకుండా కోరీలు కానీ కాలువలు కానీ మా ఊళ్ళకి ఇస్తే ఉపాధి కల్పించినట్టు ఉంటుందని చంద్రబాబు నాయుడిని అడుక్కుంటున్నాము. ఇప్పుడు మా ప్రసాద్ అన్న మా బాధలన్నీ ఈయన గెలిచిన తర్వాత అతని దగ్గరికి తీసుకోవాలని మేము ఈ సమాధానంగా చెబుతున్నాము. మా వాళ్ళు అప్పుడు మా నాయన గారు బాయిలు దిగి బతికే వాళ్ళు, చేతికాతాలు వేసుకొని బతికే వాళ్ళు. మేము ఏదో మళ్ళీ 5 మంది 6 మంది కలిసి ఒక గవర్నమెంట్ పెట్టుకొని బతుకుంటున్నాము. ఈ రాష్ట్రంలో పనే లేకుండా పోయింది. మా బతకాలంటే మా ఆడవాళ్ళు పనికి పోవాలా, పనికి పోకపోతే జరగదు. ఎట్లా చేయాలా? ముందెళ్ళకే ఇస్తున్నాడు కానీ చంద్రబాబు నాయుడు కానీ జగన్ కానీ పని మా కులాన్ని అరగదొక్కుతున్నారు. ఇప్పటికైనా మా ప్రసాద్ అన్న, వైకుంఠ ప్రసాద్, ఈ కాళేశ్వరన్న, సునీతమ్మ వీళ్ళంతా ఓట్లతోనే గెలిచారు కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని వీళ్ళకి పని కనిపించాలని, ఇప్పటికైనా కానీ కల్పించాలని తెలుసుకోవాలని మీడియా వాళ్ళ ద్వారా గుండా చెప్తున్నా.